ఇన్హేలర్ ఒక వరం లాంటిదేనా? అసలు ఈ సంవత్సరం యొక్క ఆస్తమా నినాదమే మేక్ ఆస్తమా ట్రీట్మెంట్స్ యాక్సెసబుల్ టు ఆల్ పేషెంట్స్. అంటే మేక్ పర్టికులర్లీ ఇన్హలేషన్ ట్రీట్మెంట్స్ అంటాం. ఇన్హలేషన్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి? గాలి ద్వారా మందులు పీల్చే విధానాన్ని ఇన్హలేషన్ థెరపీ అంటాం. ఇప్పుడు మనం ఓ టాబ్లెట్ వేసుకుంటామండి, పైనుంచి కింది దాకా ఆ టాబ్లెట్ పోద్ది. అదే టాబ్లెట్ ని 1000 ముక్కలు చేసి ఒక్క ముక్కతోని ఒక పఫ్ తయారు చేస్తారు. అందుకే ఇన్హేలర్స్ కాస్ట్ ఎక్కువ. కాబట్టే ఇవి సామాన్యులకి అందనంత ధరల్లో ఉంటాయి. అందుకే టెక్నాలజీకి ఎక్కువ కాస్ట్ వాడాల్సి వస్తుంది. అవును. మీకు తెలుసు ఆస్తలిన్ టాబ్లెట్స్ ఉంటాయి, చాలా తక్కువ ధర ఉంటాయి. ఒక టెక్నాలజీ లేదు, ఓన్లీ సైన్స్. సో ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ వాడేసరికల్లా కాస్ట్ పెరిగిపోతుంది. ఈ కాస్ట్కి మనము అంటే దీన్ని నేనేమంటున్నానంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆస్తమాకు సంబంధించిన అన్ని మందుల్ని ఒక లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ గా ప్రకటించి ప్రభుత్వం వీటి ధరల్ని అంటే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. దీని మీద అప్పుడు అంటే ఆస్తమా పేషెంట్లకు నిజమైన ఉపశమనం అనుకుంటాను.